హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ల మా ఊరి వంటలు. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని, అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మీకు కాలీఫ్లవర్ గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూసారా గోబీని? అదే అండి కాలీఫ్లవరు. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, చూసారు కదండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ కార్న్ఫ్లవరు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండి. ఒక ఎగ్ వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేశానండి, కలర్ కోసం. కొద్దిగా కలర్ ఉంటే బాగుంటుందని. చూసారు కదా, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. టేస్ట్కి ఉప్పు సరిపోతేనే బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఊరబెట్టుకోండి. తర్వాత బాగా అంత ఉప్పు కారం పడుతుందండి. ఇప్పుడు అది బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది గోబీ ఫ్రై. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేశానండి. ఈజీ ప్రాసెస్, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువగానే పోసుకోండి ఆయిల్. ఇప్పుడు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకొని తీసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే బాగుంటాయి. బాగా ఫ్రై చేసుకోకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి, తినడానికి టేస్ట్గా ఉండదు. ఫ్రై చేసుకుంటేనే అటు రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. చూసారు కదండి, అట్లా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం తీసేసుకుందాం. లాస్ట్ ఫైనల్గా ఆనియన్స్, ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి. అట్లా ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే రుచిగా చాలా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేసుకొని, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకెంతో అవసరం అండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఎంతో దూరం తీసుకెళ్తారని కోరుకుంటుంటాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదా, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ కూడా లైట్గా అలా పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.